మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి పొంగి పొర్లుతోంది. మహారాష్ట్ర ప్రాంతంలోని ప్రధాన ప్రాజెక్టులకు భారీ వరద వచ్చి చేరటంతో మంజీరా పరవలు తొక్కుతోంది. అయితే రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమాన్ని మండల స్పెషల్ అధికారి వాజిద్ హుస్సేన్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్ సందర్శించారు. కలెక్టర్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ వర్షపాత సూచనల ప్రకారం కందకుర్తి బ్రిడ్జ్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ఏదైనా హెవీ ఫ్లడ్ జరిగే సిచ్యువేషన్ అనేది పర్సువేషన్ కోసమని నేను ఎంపీడీఓ గారు రేంజల్, ఎస్హెచ్ఓ రేంజల్ గారు మరియు మండల స్పెషల్ ఆఫీసర్ ఎంఏఓ గారు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. మరియు ఇక్కడ తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా బ్రిడ్జ్ పైకి రాకూడదని చెప్పేసి, పుష్కర్ ఘాట్కి కూడా వెళ్ళకూడదని చెప్పేసి, వెళ్ళినా తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ బ్యారికేడింగ్ పెట్టేసేసి కూడా మన రేంజల్ నుంచి ధర్మాబాద్ వెళ్ళే రూటు బ్రిడ్జ్ పైన నుంచి మరియు ధర్మాబాద్ నుంచి ఇటు రేంజల్ వచ్చే రూట్ని కూడా ఇప్పటి నుంచి పాక్షికంగా మూసివేయడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. కావున అందరూ తగు సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ రేంజల్ మండలంలో అందరూ కూడా సేఫ్గా ఉండాలని చెప్పేసి, ఎటువంటి ఆర్థిక సంఘటన జరగకుండా వారంతటి కూడా వారు శ్రద్ధ వహించాలని చెప్పేసి కందకుర్తి అలాగే రెంజల్ మండల ప్రజలకు విన్నవించడం ఏమనగా, పైన మహారాష్ట్రలోని బాలేగావ్ బ్రిడ్జ్ గేట్లు ఎత్తేయడం జరిగింది. దాదాపుగా 3 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం వస్తుంది. కాబట్టి భక్తులు ఎవరు కూడా పుష్కర్ ఘాట్కు కానీ కందకుర్తి బ్రిడ్జ్ వద్దకు రావద్దని మా పోలీస్ తరఫున విన్నవించుతున్నాం. కందకుర్తి అలాగే రెంజల్ మండల ప్రజలకు